ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది సార్ అసలు ఇంత మంచి వాతావరణం కదా, మళ్ళీ ఒక తిరుపతి అని చెప్పేసి అంటారు చాలా వరకు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా వరకు బాగుందండి. ఆ తిరుపతి కన్నా ఈ తిరుపతిగానే బాగుంది. అద్భుతంగా ఉంది వాతావరణం, చక్కటి హైవేకి దగ్గరలో ఇంత బ్రహ్మాండంగా ఉంది. సౌకర్యాలు కానీ, వాతావరణం కానీ, స్పెషాలిటీ టెంపుల్ యొక్క దర్శనం కానీ బాగుంది. ఇక్కడ మనకు మెయిన్ గా ఏది బాగా అనిపిస్తుంది సార్? ఇక్కడ మెయిన్గా అంటే ఇప్పుడు ఈ రూట్ కానీ, ఈ ర్యాంప్ కానీ, ఈ అక్కడ అది మన ఆంజనేయుల టెంపుల్ కానీ, స్విమ్మింగ్ పూల్ అది ఉన్నది కదా, ఇవన్నీ బాగున్నాయి. తిరుపతిని మరిపించేదిగా ఉంది. మనకు తెలంగాణలో మరో తిరుపతి లాగా ఇది ప్రత్యేక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కలర్స్ కానీ, సిమెంట్ కానీ కూడా ఓన్లీ రాతి కట్టడం కాబట్టి చాలా పూర్వకాలం కన్నా అద్భుతంగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి కట్టడాలు కూడా ఈ మన ఫస్ట్ టైం చూడడం ఇట్లాంటివి. ఇప్పుడు కడుతున్నాయి కూడా అన్ని సిమెంట్ తోటి టెంపుల్స్ కడుతున్నాయి, కానీ చాలా అద్భుతంగా ఈ శిలాశిల్పాన్ని చెక్కారండి. బాగుంది. టెంపుల్ యొక్క ఆవిష్కృత బాగుంది. ఇంకా ముందు ముందు భక్తులు అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. తిరుపతికి కూడా ధీటుగా ఎదగొచ్చు అనేది అవకాశం అయితే కనపడుతుంది మనకి. ఫస్ట్ టైం వచ్చినప్పటికైనా కూడా మాకు సాటిస్ఫాక్షన్గానే బాగుంది. స్వామివారిని ఏమన్నా కోరుకున్నారా సార్? ఎలాంటి వారిని అనేది కోరుకోవడం అని ఏం లేదు, జస్ట్ సందర్శించడం అని అనుకున్నాము. సందర్శించడానికి కూడా బాగానే ఉంది. వాతావరణానికి ఇక్కడ హైవేకి దగ్గరలో కూడా చాలా బాగుందండి. మాకు చాలా బాగుందండి. మినీ తిరుపతి రా కొడుతుంది. చాలా సంతోషంగా వచ్చినాం. మాకు దగ్గరలో ఉంది. మేము ఐతనగర్ నుంచి వచ్చినాము. చాలా అద్భుతంగా ఉంది. చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అందుకే నైట్ వచ్చినాం. మళ్ళీ వస్తామండి. మాకు దగ్గరే కాబట్టి మేము వస్తూనే ఉంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. చూడడానికి బాగుంది. నైట్ అంతా ఇక్కడ గడుపుదాం అనేది వచ్చేసాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి రండి మీరు? మేము వరంగల్ నెక్కొండ నుండి అండి. ఈరోజు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చారా? అవునండి. లేదండి, ఇది దర్శించుకోవడానికి వచ్చాము. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము ఒక 22 మెంబర్స్ వచ్చామండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నారా మీరు? అవునండి, దీక్షలో ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఈ టెంపుల్ వాతావరణము? ఒక తిరుపతిని తలపిస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు, అదే విధంగా అనిపిస్తుంది? సేమ్ అలాగే అనిపిస్తుందండి. సేమ్ అక్కడ ఏడుకొండల స్వామిని ఎలా చూసినామో ఇక్కడ కూడా అలాగనే ఉందండి. మేము హనుమాన్ దీక్షలో ఉన్నాము కాబట్టి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అనే విగ్రహం అనేది చాలా పెద్దగా ఉందని తెలిసినాము. అందుగురించి అందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని చూసిపోదామని. ఇది చాలా మంచిగా మన ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. మాకు అక్కడ ఎలా ఉన్న దర్శనం అనిపించింది, సేమ్ కూడా మాకు కూడా అలాగే సంతృప్తి అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అది ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు? అంటే కింద ఒక దేవాలయం నిర్మించి దానిపైన ఆంజనేయ స్వామిని నిర్మించారు కదా, అది ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా చూడదగ్గగా ఉంది. చాలా బాగుంది. శ్రీరామ్. నేను చూసిన విగ్రహాల్లో ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను మాలేస్తున్నా. ఎక్కడ లేని విధంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రతిష్టాత్మకంగా మంచిగా విగ్రహం ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఎంత ఎత్తున అంటే ఇక్కడ నేను తిరుపతిలో వెళ్ళా, అక్కడ కూడా అంత విగ్రహం అంత స్టాచ్యూ అంత పెద్దగా లేదు. మాకు మాలలో ఉన్నందుకు మాకు చాలా ఇక్కడ ఆంజనేయ విగ్రహాన్ని చూసి మాకు చాలా సంతోషకరంగా చాలా భక్తితో ఇక్కడ చూడడానికి వచ్చినాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శించుకు వెళ్ళిపోతాం. జై శ్రీరామ్.